అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారు అందరు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నానులా. ఇలా పొద్దుగాలటి నుంచి ఇప్పటిదాకా ఏమేమి ముచ్చట్లైనా ఏం కథ అనేటి ఇలాంటి ముచ్చట్లలో అరుచుకొనొద్దాం. ఇక మరి ఆలస్యం ఎందుకు? చూస్తున్నందరూ ఒక లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి, ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఏమేమి ముచ్చట్లైనా ఏం కథ అనేది మనం చూసుకుంటూ పోయినట్లయితే మానవ హక్కుల కమిషను సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉన్నాడు కదా, ఆయన మీద తీవ్రంగా విమర్శల వర్షం లేవనెత్తింది, ఆదేశాలు జారీ చేసింది. నీ నిర్లక్ష్యం ఏం బాగలేదు, నీ నిర్లక్ష్యపు సమాధానం ఏం మంచిగా లేదు అని చెప్పేసి దాదాపు ఏప్రిల్ 11వ తారీఖు అనుకుంటా, ఏప్రిల్ 11 ఆగస్టు పోయిన సంవత్సరం ఆగస్టు 24వ తారీఖు నాడు, 23 లేకపోతే 24వ తారీఖు నాడు సిరిసిల్ల జిల్లా పోద్గల్లో, దాన్ని పోదిగంట అంటారు అటు సైడు, పోద్గల్లో అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వృద్ధురాల్ని ముఖం మీద దాడి చేసి వీధి కుక్కలు జీవి తీసినాయి. ఆ అంశం మీద ఇమ్మనేని రామారావు అడ్వకేట్, సీనియర్ అడ్వకేటు ఇమ్మనేని రామారావు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిండ్రు, అక్కడ ఫిర్యాదు చేసిండ్రు. ఈ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు నోటీసులు జారీ చేసిండ్రు. ఈ అంశం మీద సరైన వివరణ ఇవ్వాలి, సరైన అంశం చెప్పాలి అని చెప్పేసి ఒక నిర్లక్ష్యపు సమాధానం చెప్పిండ్రట సందీప్ కుమార్ ఝా. ఇక ఆయన పేదలన్నా రైతులన్నా లేకపోతే ఎవరన్నా కాయ కష్టం చేసి బతికేటోళ్ళైనా ఆయనకు చిన్న చూపు కదా. మొన్నటిదాకా చూసినాం సార్ వారి కథలన్నీ చూసినాం మనం. మొన్నటిదాకా ఒక కలెక్టర్ని అట్లా అనొచ్చో అనరాదో కూడా తెలియదు, కానీ మొత్తం మీద ఆయన కళాపోషణంతా మొన్నటిదాకా చూసినాం. ఇక మానవ హక్కుల కమిషన్ దీని మీద స్పందించి మీ నిర్లక్ష్యపు సమాధానం ఏం మంచిగా లేదు, మొత్తం మీద సరైన సమాధానం ఇవ్వాలి, ఈ ఎప్పటిలోపు సరైన సమాధానం ఇవ్వాలని చెప్పేసి దాని మీద సీరియస్ అయింది మానవ హక్కుల కమిషన్. తమ అధికారాలను వినియోగించి వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేలా చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు ఆ కమిషన్కు సంబంధించిన సభ్యులు. గత సంవత్సరం ఆగస్టు 2వ తేదీన అనారోగ్యంతో మంచంపై పడి ఉన్న వృద్ధురాలు పోతుగల్లో, సిరిసిల్ల జిల్లా పోతుగల్లో, ఆమె వయసు 78 సంవత్సరాలు. ఆమె ముఖమంతా ఇట్లా వీకేసి జీవి తీసినాయి. ఈ విషయంపై న్యాయవాది ఇమ్మనేని రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి కలెక్టర్ను పూర్తి నివేదిక కోరింది మానవ హక్కుల కమిషన్. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమర్పించిన నివేదిక నిర్లక్ష్యపూరితంగా ఉన్నదని, అతను ఇచ్చిన నివేదిక పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డది జాతీయ మానవ హక్కుల కమిషన్. మరి ఆ నివేదికలో ఏం చెప్పిండ్రు, ఏం ముచ్చట చెప్పిండ్రు అనేది తెలియదు, బయటకు వస్తే తెలుస్తుంది. కాకపోతే అది నిర్లక్ష్యపూరితంగా సమాధానం ఉన్నది. అప్పట్లో గద్వాల విజయలక్ష్మి మేయర్ గారు ఆకలైంది, కర్షినై, సంపేషినై అని చెప్పేసి మాట్లాడినట్టు మరి ఈయన కూడా మాట్లాడిర్రు ఏమో గట్ల. అందుకే మానవ హక్కుల కమిషన్కు బగ్గ కోపం వచ్చింది. ఏం చెప్పిండ్రు, ఎటువంటి వివరణ ఇచ్చిండ్రు అనేది మనకు రేపు తెలుస్తుంది. ఇక కోవిడ్తోని ముంబైలో 2 జీవిడిచిండ్రు, మళ్ళీ కోవిడ్ పంజా విసురుతా ఉన్నది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, మన దేశంలో పెరుగుతున్నాయి, ప్రపంచ దేశాలలో పెరుగుతూ ఉన్నాయి. యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి ఇలా మళ్ళా పంజా విసురుతుందనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇక ఆ మధ్య కాలంలో కూడా కోవిడ్-4 అన్నారు, కోవిడ్-3 అన్నారు, ఇట్లా అట్లా రూపాంతరాలు చెందుకుంటూ వస్తూ ఉన్నది అని చెప్పేసి అన్నారు. కానీ ఇక మరి మొత్తం మీద ఇప్పుడు కూడా కోవిడ్ పంజా విసురుతూ ఉన్నది, కోవిడ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. ముంబైలో ఒకరు 54 ఏండ్లు, ఒకరు 14 ఏండ్ల బాలుడు కోవిడ్తోని మరణించిందని ముచ్చట్లను పడితేనే వాళ్ళకి ఇతరత్ర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయంట, ఇంకా వేరే ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయట. జర జాగ్రత్తలు వహించుండ్రి, నాణ్యమైన ఫుడ్ తినుండ్రి, ఇమ్యూనిటీ లెవెల్ పెంచుకోండి. కొంచెం ఇబ్బందే కదా, కరోనా అనగానే మళ్ళీ ఇట్లా షవరింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే అంత ఒక మహమ్మారితో పోల్చిరు దాన్ని. కలరా వచ్చినప్పుడు ఏ విధంగా అది అయిందో, ఇంకా వేరే మహమ్మారులు వచ్చినప్పుడు ఏ విధంగా అది అయిందో అంతకు రెట్టింపు నష్టాన్ని చేకూర్చింది కోవిడ్. చిన్నలు పెద్దలు ముసలోళ్ళు ఎవ్వరు తేడా లేకుండా అందరినీ మింగేసింది ఆ మహమ్మారి. ఇక మళ్ళా కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. మళ్ళా ఆందోళన లేపుతా ఉన్నది కరోనా అని చెప్పేసి రైట్. ఇక 9 ఏళ్ల కింద చనిపోయిన వ్యక్తి మీద వరంగల్ పరిధిలో ఏజే మిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జె వెంకటరత్నము 9 ఏళ్ల కింద చచ్చిపోయిన ఆయన మీద కేసు పెట్టిండ్రట భూమికి సంబంధించిన అంశంలో. 9 ఏళ్ల కింద మా ఆయన చచ్చిపోయి 9 ఏళ్ళు అయింది, 9 ఏళ్ల కింద కేసు పెట్టి 9 ఏళ్ళు అయిపోయిన చచ్చిపోయిన ఆయన మీద చచ్చిపోయి 9 ఏళ్ళ ఆయన మీద కేసు పెట్టిండ్రు ఏంది అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగిపోతే నా ఇష్టం ఉన్నల మీద కేసు పెడతా,
ఎక్కువ మాట్లాడితే మీ మీద కూడా కేసు పెడతా అని చెప్పేసి కుటుంబ సభ్యులను బెదిరిస్తే ఆ కుటుంబ సభ్యులు వెనుకకు తిరిగిండ్రు. ఏం చేయాలనో అర్థం కాక ఆ వెంకటరత్నంను ఇలా సస్పెండ్ చేసుకుంటా నోటీసులు జారీ చేసిండ్రు. 9 ఏళ్ళ కొంతమంది పోలీసు అధికారులు వాళ్ళ అధికారాలను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ అంటే నమ్మకం లేకుండా చేస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ అంటే కనిపించే 3 సింహాలు చట్టం న్యాయం ధర్మం అయితే కనిపించని 4వ సింహం ఏరా పోలీసు అని అంటే దానికి అర్థాన్ని నిర్వచనాన్ని మార్చేస్తూ ఉన్నారు కొంతమంది పోలీసులు. 9 ఏళ్ల కింద చచ్చిపోయిన ఆయన మీద కేసు పెడతారా అనుల్లా ఎవరన్నా? ఏమైంది మరి 9 ఏళ్ల కింద చచ్చిపోయిన ఆయన మీద కేసు పెట్టిరని చెప్పేసి వాళ్ళు పోతే మేము ఇష్టం ఉన్నల మీద కేసు పెడతాం, ఇంకా ఎక్కువ తక్కువ చేస్తే మీ మీద కూడా కేసు పెడతామని చెప్పేసి పైసల కమ్ముడు వై పైసల కక్కుర్తి పడి ఇట్లా ఇష్టారీతిన కేసులు పెట్టుకుంటూ పోతే ఓనాడు పాపం బండక తప్పది. సస్పెండ్ కాదు, ఎక్కువ రోజులు 1-2 ఏళ్ళు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉండే ఇట్లాంటి ఆఫీసర్లను. రైట్, 9 ఏళ్ల కింద చనిపోయిన వ్యక్తిపై భూ కబ్జా కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ సస్పెండ్. వరంగల్ పరిధిలోని ఏజే మిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జె వెంకటరత్నంను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేసిండ్రు. ఓ భూ వివాదం కేసులో బాధితులకు న్యాయం చేయకుండా తప్పుడు కేసులను నమోదు చేయడమే కాకుండా ఈ కేసుల్లో 9 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తి పేరును కూడా నమోదు చేసి నిందితులకు సహకరించినట్లు అట్లా వివరాలన్నీ బయటకు వచ్చినాయి. ఆ నిందితులకు సహకరించినందుకు గాను మొత్తం మీద ఇది ఎప్పుడు జరిగింది అంటే ఇది కూడా ఏప్రిల్ 15 తారీఖు, మొన్న పోయిన నెల ఏప్రిల్ 15 తారీఖు జరిగింది. ఈ ఆయన మీద ఎఫ్ఐఆర్ 9 ఏళ్ల కింద చచ్చిపోయిన ఆయన మీద కేసు నమోదు చేసిండ్రు. ఎఫ్ఐఆర్ బత్తిని చంద్రశేఖర్ అనే వ్యక్తి, ఆయన పేరు 9 ఏళ్ల క్రితం చనిపోయిన ఆయన పేరు బత్తిని చంద్రశేఖర్ అనే వ్యక్తి. మొత్తం రెచ్చిపోతారు అధికారులు కొన్ని మరి ఏం చూసుకొని రెచ్చిపోతారు ఏం కథ తెలియదు. ఇక గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకి వ్యతిరేకంగా గోషామహల్ నియోజకవర్గ మహిళా నేతల నిరసన. సునీతారావు హటావో, గోషామహల్ కాంగ్రెస్ బచావో, డౌన్ డౌన్ సునీతారావు అంటూ నినాదాలు చేసిన నేతలు. కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవిలో ఉండి టీపీసీసీ ప్రెసిడెంట్పై నిరాధార ఆరోపణలు చేసిన సునీతారావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మహిళా కార్యకర్తలు నేతలు అయిపోయింది. ఇక వాళ్ళ మీద వాళ్ళే తిరుగుబాటు. ఇన్ని రోజులు ఈ కాంగ్రెస్ నాయకుల మీద ప్రజల తిరుగుబాటు చూసినాం వల్ల ప్రజలు ఎక్కడ పడితే అక్కడ గల్లా బట్టి నిలదీసిన తిరుగుబాటు చూసినాం. ఏవి మీరు వచ్చి ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవి మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసిరని చెప్పేసి ఇలా ముఖాలు పెట్టుకొని జనాలలో తిరుగుతున్నారు అని చెప్పేసి బజార్లనే కడిగి పాడేసినంత సీన్లు సిచ్యువేషన్లు చూసినాం. ఇలా వాళ్ళ దాంట్లో వాళ్ళకే మొత్తం మీద వాళ్ళకు వీళ్ళకు లొల్లి పెట్టే పంచాయతీ నడుస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీలా. నిన్నగాక మొన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద నిరసన వ్యక్తం చేసుకుంటా కాంగ్రెస్ ఒక మహిళా నాయకురాలు గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ముంగట్నే ధర్నా నిరసన వ్యక్తం చేసిండ్రు. ఎందుకు నిరసన వ్యక్తం చేసిండ్రు? ఆయనకే 2 పదవులు ఉన్నాయి, లేనోళ్ళకి ఏమి లేవు. 30 సంవత్సరాల నుంచి గదే అధ్యక్ష పదవి ఉపాధ్యక్షురాల పదవి ఎవరికి కావాలి? భర్తలు పనులు చేస్తే భార్యలకు పదవులు ఇస్తా ఉన్నారు, భార్యలకు ఇంకో అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. మరి మీ భార్యలుగా పనిచేస్తా ఉన్నాం, మా భర్తలకు కూడా మీరు అధికారాలు కల్పిస్తారా అని చెప్పేసి అవకాశాలు ఇస్తారా అని చెప్పేసి సునీతారావు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు మొత్తం మీద నిరసన వ్యక్తం చేసిండ్రు. కొంతమంది మహిళా నాయకురాలు కూడా ఆమె తోడుగా నిలబడ్డారు. తీవ్రమైన అసహనం వ్యక్తం చేసిండ్రు. మీకు ఇష్టం లేదు అంటే చెప్పుర్రి, రాజీనామా చేసి వెళ్ళిపోతామని చెప్పిండ్రు. ఆ రాజీనామాను కూడా అంగీకరించట్లేదు, రాజీనామాకు కూడా అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిండ్రు. కొన్ని విమర్శలు కూడా చేసిండ్రు. మీ మరదళ్లకు మీకు చుట్టాలకు మీకే పదవులా అని చెప్పేసి వాళ్ళకే లొల్లులు పెడతా ఉన్నారు, వాళ్ళకే పంచాయతీలు పెడతా ఉన్నారు. ఇక పొమ్మన లేక పొగ పెట్టినట్టే సునీతారావుకు మొత్తం మీద ఇక్కడ పొమ్మన లేక పొగ పెట్టినట్టే. రైట్, కష్టపడి పనిచేసే కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని అందుకు నిదర్శనం సామాన్య కార్యకర్త నుంచి టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ప్రస్థానం అంటూ గుర్తు చేసిన నేతలు. ఎందుకు ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్కు టీపీసీసీ అధ్యక్ష పదవి? ఎందుకు ఇచ్చారు? రేవంత్ రెడ్డి సూచన మేరకే కదా. రేవంత్ రెడ్డి ఎందుకు ఫోర్స్ చేసిండ్రు? నోట్లో నాలుక లేని వ్యక్తులను మొత్తం మీద మా మాట ఈనే వ్యక్తులను టీపీసీసీ అధ్యక్షునిగా చేసుకుంటే నేను చెప్పిందే వేదం అవుతుంది, నేను చెప్పిందే పాఠం అవుతుంది, నేను ఏ పాఠం చెప్తే అదే వింటారు, నేను ఏం చెప్పినా ఈనటోళ్ళనే అది చేసుకోవాలని చెప్పేసి ఇక మొత్తం మీద ఇక్కడ వార్త ఇది కనబడతా ఉన్నది వాళ్ళకు వ్యతిరేకంగా.
రైట్. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద డౌన్ డౌన్ అనుకుంటా నినాదాలు చేసుకుంటా పోతా ఉన్నారు. నినాదాలు చేసుకుంటా డౌన్ డౌన్ అని చెప్పేసి ఈ కార్యక్రమం ముంగటేసుకున్నారు. ఇక వాళ్ళ దాంట్లో వాళ్ళకే లొల్లులు కొట్లాటలు అవుతా ఉన్నాయి అనేది ఇక్కడ తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద కష్టపడి పనిచేసిన మహిళా నాయకురాళ్లకు సరైన గుర్తింపు లేదు, సరైన మర్యాద లేదు అని చెప్పేసి సునీతారావు ఆవేదన వ్యక్తం చేసి ఇక ఆమె మీదకి గోషామహల్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో గాంధీ భవన్ వేదికగా సునీతారావుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసిండ్రు. వాళ్ళకే లొల్లి పెట్టి వాళ్ళకే ఉప్పు మీద నిప్పైతే చిడబడ అనేటట్లు చేసి వాళ్ళకే వర్గపోరు అనేది ఇక్కడ క్లియర్ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గపోరుకు కేర్ ఆఫ్ అడ్రస్, అంతర్గత కుమ్ములాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేసి పేరు పోయింది. ఇప్పుడు నిరూపిస్తా ఉన్నారు వీళ్ళు ఈ సిచ్యువేషన్లు ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇక దివాలా రాగంతో రాష్ట్రానికి రోగం, ఎన్ని ఈవెంట్లు చేసినా ఆఖరికి బూడిదలో వచ్చిన పన్నీరే. ఇక నాడు పనికిరాని నిర్మాణాలు అన్నోళ్లే నేడు వాటిని తెలంగాణ ప్రతీకలు అంటుండ్రు. చార్మినార్ రాచరిక పోకడ, పీకేస్తాం ఏకేస్తామన్న నోరు నేడు మూగబోయింది. దివాలా కూర్చుడు, బొంద పెడతాం, కుక్క సావులు, ఎవరైనా నిలదీస్తే నన్ను కోసుకొని తినమని శాపనార్థాలు. దివాలా తీసినమనే ఇంటి పెద్ద దావత్ చేస్తాడు, దుబారా చేస్తాడు. ఇట్లయితే అప్పు ఎవరిస్తారు? మొత్తం మీద రైజింగ్ తెలంగాణ అంటాడు, దివాలా తీసిన తెలంగాణ అంటాడు, అప్పుడే ఎదుగుతున్న తెలంగాణ అంటాడు, దేశంలోని నెంబర్ 1 తెలంగాణ అంటాడు, దేశంలోని అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో నెంబర్ 1 తెలంగాణ అంటాడు, అప్పుడే దివాలా తీసిందంటాడు, అప్పులు పుడతలేవంటాడు, అప్పుడే దొంగ లెక్క చూస్తానంటారు, అప్పుడే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క చూస్తానంటారు, దుబారా ఖర్చు మాత్రం చేస్తారు. ఎన్ని ఈవెంట్లు నిర్వహించినా కూడా ఆఖరికి బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా, తెలంగాణలో బూడిదలో పోసిన డ్యాన్స్ అంటారు. మొత్తం మీద అట్లాంటి సామెతలు వస్తాయి, దాదాపు అట్లాంటి సామెతలు వినబడతాయి. ఇలా తెలంగాణలో బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఒకసారి చదువుకుందాం. ఎన్ని ఈవెంట్లు చేసినా ఆఖరికి బూడిదలో పోసిన పన్నీరేగా. నాడు పనికిరాని నిర్మాణాలు అన్నోళ్ళే నేడు వాటిని తెలంగాణ ప్రతీకలు అంటున్నారు. చార్మినార్ రాచరిక పోకడ, పీకేస్తాం ఏకేస్తామన్న నోరు నేడు మూగబోయింది. దివాలా కూల్చుడు, బొంద పెడతామని అన్నారు. ఇలా ఏమన్నంటే ఎవరైనా మాట్లాడితే నన్ను కోసుకొని తినండి అని చెప్పేసి శాపనార్థాలు పెడతారు. మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడినప్పుడు నా దగ్గర రూపాయి లేదు, 18,500 కోట్ల రూపాయలకు తప్ప ₹1 వెళ్ళని, ఏం చేద్దాం, జనాల దగ్గర బహిరంగ సభలు పెడతాం, నేనే ఏర్పాటు చేస్తా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి మాట్లాడుండ్రి, మేము దినంగా మిగిలింది మీకు వంచుతామని చెప్పేసి జనాలను ఒప్పియండ్రి, ఏ పథకాలు ఆపమంటారు చెప్పుండ్రి అని చెప్పేసి ప్రజలతోని మీరు మాట ముచ్చట కొనసాగించుర్రి, తర్వాత మీకు ఇవ్వడానికి నా దగ్గర పైసలు ఉంటాయి అని చెప్పేసి నన్ను కోసుకొని వండుక తింటారా అని చెప్పేసి పాపం మీద గవర్నమెంట్ ఉద్యోగులు గద్దల్లాగా పీడేస్తున్నట్లు వాళ్ళ మీద నోరు వారేసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి అనే స్థాయి మరిచి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మాట్లాడిండ్రు. గవర్నమెంట్ స్పాన్సర్డ్ బిజినెస్, కల్చరల్, స్పోర్ట్స్, కమ్యూనిటీ ఈవెంట్స్ ఏదైనా వాటి లక్ష్యం నగరం రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటా ముందుకెళ్లడమే. ఇక హెప్పెనింగ్ హైదరాబాద్ అనో, పంపింగ్ తెలంగాణ అనో ప్రచారం చేసుకుంటూ మన గొప్పదనాన్ని చాటుతూ టూరిజం, బిజినెస్ సెక్టర్లో ప్రపంచం మన వైపు చూడాలని కోరుకోవడమో లక్ష్యం. కానీ విచిత్రంగా ఇక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే, మేము దివాలా తీసినాం, మేము అప్పుల పాలైనాం, నన్ను చూస్తే చెప్పులు ఎత్తుకపోయే దొంగను చూసినట్టు చూస్తుండ్రని చెప్పేసి ఆయన ఎక్కడ పోయినా గవే ముచ్చట్లు మాట్లాడుతుండ్రు కదా, రైట్. ఇక నన్ను చూస్తే చెప్పులు ఎత్తుకపోయే దొంగలను చూసినట్టు చూస్తున్నారని ప్రభుత్వ అధినేతనే ప్రకటించేసిండ్రు. రాష్ట్ర పరువును బజార్లో పెట్టేసిండు. ఇక ఎన్ని ఈవెంట్లు ఏం చేస్తే ఏం లాభం? ఆఖరికి మొన్న అందాల పోటీలే కదా, ఇలా మంచిగా లేదు పరిస్థితి, ఆగమైంది పరిస్థితి అంటే ఎన్ని ఈవెంట్లు పెడితే ఏం లాభం? కనీసం కంసెకం ఆ ఈవెంట్లు పెట్టేందుకన్నా ముంగడికి వస్తారా అనోళ్ళ? మన రేవంత్ రెడ్డి సారే కదా. ఇక ఈ అనౌన్స్మెంట్ని చూసి ఈ ముచ్చట్ను చూసి ఏం మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. మేము ఇలా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా లేము, అందాల పోటీలకు స్పాన్సరింగ్ చేస్తామన్నా మా స్పాన్సరింగ్ కూడా చేయడానికి సిద్ధంగా లేము, దివాలా తీసిన రాష్ట్రంలో స్పాన్సరింగ్ ఎట్లా చేయాలి, దివాలా తీసిన రాష్ట్రంలో ఖర్చు ఎట్లా పెట్టాలని చెప్పేసి అందాల పోటీలకు మేము ఖర్చు పెడతామని చెప్పేసి ముందడికి వచ్చిన వాళ్ళు ఇలా మొత్తం మీద వెనక కడిగేసిర్రు అని చెప్పేసి ఇక్కడ వార్త, ఈ ఆర్టికల్ రఘువీర్ రెడ్డి అని చెప్పేసి రాసుకొచ్చిండ్రు. ఆ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది. ఏ హెలికాప్టర్ను షేర్ ఆటో కంటే ఈనంగా వాడతారు. ఇలా నిన్న రేవంత్ రెడ్డి వంత అయిపోయింది, మళ్ళీ రేపు పర్యటనకు పోతా ఉన్నాడు, రేపు సూర్యాపేట పర్యటనకు పోతా ఉన్నాడు. ఏం విపత్తు సమయాలు ఉన్నాయనుల్లా, వరదలు ఉన్నాయనుల్లా, ఏమైనా భూకంపం వచ్చిందా అనుల్లా? ఏం చేస్తాండ్రు మంత్రులు, ఏం చేస్తాండ్రు ముఖ్యమంత్రి? ఈ భారం అంతా సామాన్య జనాల మీద ఎందుకు రుద్దుతా ఉన్నారు? మాట్లాడేటోళ్ళు లేకనా, చెప్పేటోళ్ళు లేక చెడిపాయే బుద్ధి అన్నట్లా, తెలివని ఘోరం చెవులకు దారం అన్నట్లు అయిపోయిందా ఇలా పరిస్థితి? ఏందన్నట్టు మరి షేర్ ఆటో కన్నా
భయపడతారు కదా నొల్ల. ఇలా సామాన్య జనాలు 2 అడుగులు ఎత్తే ఇల్లు వచ్చేదానికి షేర్ ఆటో ఎక్కుడు ఎందుకని చెప్పేసి భయపడి వాళ్ళు ఉట్టిగానే నడుచుకుంటూ పోతారు. 1 కిలోమీటర్ ఉన్న కాడ ఉట్టిగానే నడుచుకుంటూ పోతారు. ఇలా షేర్ ఆటో కంటే అధ్వానంగా వాడుతుండ్రోలా హెలికాప్టర్ను. ఒక్కసారి పోతే కమ్సే కమ్ 2 కోట్ల ఖర్చు అన్న అవుతుందట. ఒక్కసారి హెలికాప్టర్ను వాడితే 2 కోట్ల ఖర్చు అన్న అవుతుందట. నెలకు గిన్ని కోట్లను చెల్లించాల్సిన అవసరం ఉంటుందట. ఇలా హెలికాప్టరు అంటే హెలికాప్టరు అంటే హెలికాప్టర్. ఆఖరికి కాంగ్రెస్ మంత్రి దామోదర రాజనరసింహని ప్రకటించిండ్రు. హెలికాప్టర్ వాడాలన్నా, హెలికాప్టర్ కొనాలన్నా, హెలికాప్టర్లో తిరగాలన్నా నల్లగొండ ఖమ్మం మంత్రులతోనే అవుతుంది అని చెప్పేసి తీవ్రమైన విమర్శలు చేసిండ్రు. వేరేటోళ్ళు విమర్శలు చేస్తే మంచిగా లేదని చెప్పేసి వాళ్ళ దాంట్లో వాళ్ళే విమర్శలు చేసుకుంటే మంచిగా ఉందని చెప్పేసి వాళ్ళ దాంట్లో వాళ్ళే విమర్శలు చేసుకుంటా ఉన్నారు. ఇక మంత్రులనే బెదిరిస్తుండ్రట రేవంత్ రెడ్డి బ్రదర్స్. సొంత మీడియా ఛానళ్లు, న్యూస్ పేపర్లలో మంత్రులపై అవినీతి ఆరోపణలంటూ వరుస కథనాలు. ప్రతి కాంట్రాక్టు మా మనుషులకి ఇవ్వాలని మంత్రులపై తీవ్ర ఒత్తిడి. వేరే వాళ్లకు కాంట్రాక్టర్లు ఇస్తే ఈ సొంత పేపర్లో అవినీతి జరిగిందంటూ మంత్రులపై కథనాలు. పేపర్లో కథనాలను చూపెట్టి పరువు తీస్తామంటూ మంత్రులపై బెదిరింపులు. మొన్న సీతక్క, పొంగిలేటి, నిన్న తుమ్మలపై టార్గెట్ రేపు ఎవరో అని మంత్రుల్లో చర్చ. రేవంత్ బ్రదర్స్ వేధింపులు తట్టుకోలేక శాఖ మార్చాలని మంత్రులను వేడుకుంటున్న అధికారులు. మా సోదరులతో సంబంధం లేదంటూనే మంత్రులకు ఉల్టాగా మాట్లాడుతున్న రేవంత్ అని చెప్పేసి. ఏమన్నా ఉన్నాయా? ఏమైనా కాంట్రాక్టర్లు ఉన్నాయా? ఏమైనా కాంట్రాక్టులు ఉన్నాయా వచ్చేటి? ఏమైనా కమిషన్లు ఉన్నాయా? అవి వస్తే మా వాళ్ళకే ఇవ్వాలి, మా వాళ్ళకే అప్పచెప్పాలి. రైట్, మొత్తం మీద మా వాళ్ళకే అప్పచెప్పాలి, మా వాళ్ళకే ఇవ్వాలి, మా వాళ్ళకే ఇవి చెప్పాలి. లేకపోతే అనుబంధ సంస్థలల్లా, అనుబంధ పత్రికలల్లా మంత్రుల మీద వ్యతిరేక కథనాలు వస్తూ ఉన్నాయి, మంత్రుల మీద వ్యతిరేక వార్తలు వస్తూ ఉన్నాయి, అచ్చుగుద్దిపిస్తూ ఉన్నారు, ముద్రిస్తూ ఉన్నారు. వాళ్ళు సచ్చినట్టు ఈ వార్తలు చూపెట్టి మిమ్మల్ని బదనాం చేస్తాం జనాలల్లా అంటే సచ్చినట్టు రేవంత్ రెడ్డి బ్రదర్స్కే ఈ కాంట్రాక్టర్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఈ కాంట్రాక్టర్లు అప్పచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. చూడుండ్రి, ఏకంగా మంత్రులనే బెదిరింపులకు దిగుతా ఉన్నారు బ్రదర్స్ అంటే. రేవంత్ రెడ్డి బ్రదర్స్ అంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్తో నాకు సంబంధం లేదు, మా అన్నదమ్ములు వేరు, నేను వేరు, మా అన్నదమ్ములను ఇంట్లో ఇన్వాల్వ్ చేస్తలేను అనుకుంటేనే ప్రోటోకాల్ ఉంటుంది వాళ్ళకు. మొన్న అందాల పోటీలలో చూడలేవు, జూపల్లి కృష్ణారావుకున్నంత ప్రోటోకాలు తిరుపతి రెడ్డికి కూడా ఉన్నది. ఆడ ఒక మంత్రికి ఉన్నంత ప్రోటోకాలు తిరుపతి రెడ్డికి కూడా ఉన్నది. ఖాళీ హానరేబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బ్రదర్ అని చెప్పేసి ఒక ట్యాగ్ ఉన్నందుకే ఇది కూడా పదవే అయిపోయింది. అలా మంత్రులను బెదిరించే కాడికి పోతా ఉన్నారు. ఇక మంత్రులు కూడా ఏమైనా జర ఎటమటం ఉంటే, జర అటు ఇటు ఉంటే మొత్తం మీద వాళ్ళు తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇక రేపు ఎవరి మీద వార్తలు వస్తూ ఉన్నాయి, రేపు ఎవరి మీద కథనం వస్తూ ఉన్నది. మొన్న సీతక్క మీద వచ్చింది, నిన్న పొంగిలేటి మీద వచ్చింది, ఇక నిన్న తుమ్మల మీద వచ్చింది. ఇక రేపు ఎవరి మీద వస్తుందో అని చెప్పేసి మంత్రులల్లా చర్చ జరుగుతూ ఉన్నదట. ఇక గిట్లా చూడుండ్రి, ఇప్పటికే రేవంత్ రెడ్డిని మంత్రులందరూ దూరం పెట్టిండ్రు. మరి ఇట్లా వరుస కథనాలు ప్లే చేసి, వరుస కథనాలు రాపిచ్చి ఇట్లా మంత్రులను వాళ్ళ వైపు తిప్పుకోవాలని చూస్తూ ఉన్నారా? ఇప్పటికే మంత్రివర్గం 2 ముక్కలుగా చీలిపోయింది. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే వైపు అయిండు, ఒంటెద్దు పోకడైపోయిండు అని చెప్పేసి ఇప్పటికే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి వాళ్ళని వీళ్ళ వైపు లాక్కోవడానికా, లేకపోతే బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వీళ్ళ వైపు లాక్కోవడానికా, వీళ్ళ దగ్గరనే ఉండేటట్టు చేసుకోవడానికి అనేది మాత్రం తెలియదు. కానీ ఇక్కడ మాత్రము రేవంత్ రెడ్డి బ్రదర్స్ మాత్రం మంత్రివర్గానికే వేధింపులకు దిగుతా ఉన్నారట. మంత్రివర్గంలోనే వేధింపులు ఉన్నాయి రేవంత్ రెడ్డి బ్రదర్స్ వల్ల అంటే ఇంకా వేరే వేరే వర్గాలల్లా, వేరే వేరే స్థాయిలల్లా, వేరే వేరే ఆఫీసర్లల్లా ఇలా ఎన్ని బెదిరింపులకు వీళ్ళు పాల్పడతా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారి పేర్లు అన్నీ రాసి పెట్టండి, రిటైర్డ్ అయినా సరే లాక్కొని వస్తాం. మళ్ళీ అదే మాట్లాడినరు వైఎస్ జగన్, మొన్న అదే మాట్లాడి రియల్ అదే మాట్లాడిరు. ఇక ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రెస్ మీట్ పెట్టినరోళ్ళ. ఇక మరి ఎందుకు ఇట్లా వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అయితే అర్థమైతలేదు. ప్రపంచంలో 3 జెండర్స్ ఉన్నాయి, బీజేపీ వాళ్ళు ఏ జెండరో తేల్చుకోవాలి. మీలాంటి బూతు భాష వాడే జాతి ఈ భూమి మీద ఎక్కడా లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అని చెప్పేసి ఇది బీజేపీ నాయకుల మీద తీవ్రమైన విమర్శలు చేస్తా ఉన్నాడు అద్దంకి దయాకర్. ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఒక 3 జెండర్స్ ఉన్నాయి. ఒకటి మేల్, ఒకటి ఫీమేల్, ఒకటి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్. మీరు ఏ జెండరో తెలుసుకోరు. మీలాంటి భూతు భాషను వాడే జాతి ఈ భూగోళంలో లేదు. అంటే ఈ ఉద్దేశం ట్రాన్స్జెండర్స్ ఏం వేరే భాష మాట్లాడతారు, భూత భాష మాట్లాడతారని చెప్తా ఉన్నారా? అంటే అర్థం అదేనా? ఏమో మరి వాళ్ళు స్పందించాలి ఈ అంశం మీద మనకు తెలియదు. కానీ
భారతీయ జనతా పార్టీ కాదు, బూత్ జనతా పార్టీ. బీజేపీ సోషల్ మీడియా వాళ్ళకి సిగ్గు లజ్జ లేదు. కిషన్ రెడ్డి నల్లుకుట్లోలా కనిపిస్తాడు, కానీ ఇంత నీచపు సోషల్ మీడియా నడిపిస్తున్నాడు. వాళ్ళ మీద కేసు పెడదామంటే ఒక్కరికి కూడా మొహం ఉండదు. నా పాత వీడియోలు తీసుకొచ్చి బుద్ధి లేకుండా ట్రోల్ చేస్తుంది బీజేపీ సోషల్ మీడియా. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. రైట్. ఇక హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం. చెత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో నుంచి ఇంట్లో నుంచి ఎగిసిపడుతున్న మంటలు. మరి ఎటువంటి ప్రాణాపాయం లేదు, ప్రాణాపాయం దప్పిందని చెప్పుకోవాలి. ఇంకా తెలియాలి రేపు. రైట్. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం. డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు కూడా ఆ డిగ్రీ పరీక్షలు రాసేందుకు స్టూడెంట్స్ను లోపలికి అనుమతిస్తలేరట వీసీలు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర విద్యార్థుల ధర్నా. పోటీ పరీక్షలు ఉన్నాయని, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్. విద్యార్థులు పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. రైట్. ఇక ఏపీలో 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రారంభం కానున్నది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించుకున్నారు. కర్ణాటకలో ముందుగాల మొదలైంది, తెలంగాణలో వెనకసిరి మొదలైంది. ఇప్పుడు ఏపీలో మొదలు పెడదామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఈ ఆగస్టు 15 తారీఖు నుంచి ఫ్రీ బస్సు మొదలుగానున్నది. ఇక మొత్తం మీద తెలంగాణ ఆర్టీసీని దివాలా తీయించినట్లే కర్ణాటక ఆర్టీసీ ఇప్పటికే దివాలా తీసిందట. ఇప్పటికే కర్ణాటక ఆర్టీసీ ఏదైతే మొదలు పెట్టిందో ఫ్రీ బస్సు, ఆ ఫ్రీ బస్సును ఒకానొక సందర్భంలో బంద్ చేసుకుంటామంటే మల్లికార్జున ఖర్గే వాళ్ళ మీద కోపమైన పరిస్థితులు కూడా మనం చూసినాం. ఇక్కడ ఫ్రీ బస్సు పెట్టిందని మేము వేరే రాష్ట్రాలలో మేనిఫెస్టోలో ప్రకటించుకుంటా పోతే మొదలుపెట్టిన మొదగాల రాష్ట్రంలోనే ఫ్రీ బస్సు బంద్ చేస్తామంటే ఎట్లనే అని చెప్పేసి స్టేజీ మీదనే వాళ్ళ మీద కోపాన్ని వ్యక్తం చేసిన పరిస్థితులు, సిచ్యువేషన్స్ పోయిన సందర్భాలలో చూసినాం. ఇక ఎట్టకేలకు మెట్రో ఛార్జీలు పెంచిండ్రు కదా, దాదాపు ఒక 20% ఏమో పెంచినట్టున్నారు మెట్రో ఛార్జీలు. ఇక పెంచిన వాటిని 10% తగ్గించుకుంటా ఉత్తర్వులు జారీ చేసింది మెట్రో సంస్థ. ఇటీవల పెంచిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలను 10% తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మెట్రో సంస్థ తగ్గిన ఛార్జీలు మే 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించిన మెట్రో రైలు సంస్థ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇంకా మెట్రో రైలు ఛార్జీలు పెంచి సామాన్యులకు గుదిబండ లెక్క మార్చిండ్రు, సామాన్యులకు ఇబ్బందికరమైన పరిస్థితుల లెక్క మార్చిండ్రు. కేంద్రం ఇప్పటికే ఉప్పుడుతో 9 ధరలు పెంచుకుంటామైంది. ఇటు రాష్ట్ర సర్కారు కూడా పెంచుకుంటా పోదామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది. ఉప్పులు, పప్పులు, నూనెలు, నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్, డీజిల్ ధరలను కూడా పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉన్నది. మొత్తం మీద అవి పెంచుకుంటా సామాన్యుల నడ్డి విరుస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్, కేంద్ర సర్కార్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తా ఉన్నది. మొత్తం మీద చాలా మంది మెట్రో సంస్థకు లేఖలు రాసిండ్రు. అందులో బీఆర్ఎస్ నాయకులు కూడా రాసిండ్రు, సామాన్యుల నడ్డి విరవద్దు, మీరు సామాన్యులను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి. ఇక మొత్తం మీద మెట్రో సంస్థ ఛార్జీలు పెంచుకుంటా నిర్ణయం తీసుకుంది, మొన్న అమలు చేసుకుంటా కూడా నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు ఆ 10% పెంచిన ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని 10% తగ్గించుకుంటా ఉత్తర్వులు జారీ చేసింది. మే 24వ తారీఖు నుంచి ఈ తగ్గిన ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి అమలులోకి రానున్నాయి. రైట్. ఘోరంగా పెంచుకుంటూ పోతున్నారు. ఏ ధరలైనా ఘోరంగా పెంచుకుంటా సామాన్యుని నడ్డి విరుస్తూ ఉన్నది. ఇక 15 రోజుల్లో కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న కమిషన్ జూన్ 5 తారీఖు నాడు కేసీఆర్, జూన్ 6 తారీఖు హరీష్ రావు, అట్లనే కొంత ఈటెల రాజేందర్ కూడా నోటీసులు ఇచ్చిరని అన్నారు. మరి ఈటెల రాజేందర్ నా దాకా నోటీసులు రాలేవని చెప్పి స్పందించారు. మొత్తం మీద ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నదో, కాళేశ్వరం ప్రాజెక్టు మొన్న పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ కూడా మాట్లాడారు, మనం చూసినాం. ఒకవేళ పియర్ కుంగినట్లయితే పేలిన శబ్దం ఎందుకు వస్తుంది, తపేలుమని బాంబు పెట్టిన శబ్దం ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఆయన ఒక అనుమానం లేవనెత్తిండ్రు. ఈ అనుమానం లేవనెత్తినప్పటి నుంచి అన్ని వేలు రేవంత్ రెడ్డి సర్కార్ దిక్కు, అప్పుడు ప్రతిపక్షములు ఉన్న రేవంత్ రెడ్డి దిక్కు మళ్ళీ నెయ్యి. బీజేపీ కాంగ్రెస్ ఆడిన కుట్రనా ఇది అని చెప్పేసి కాళేశ్వరం పియర్ ఎప్పుడు ఫస్ట్ నుంచి వీళ్ళు కాళేశ్వరం మీద ఏడుస్తానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పప్పులు ఉడకాయి, వాళ్ళ రాజకీయాలు నడవై అనుకున్నారా ఏందో తెలియదు. ఎడారి ప్రాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి కల్పతరువు లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. ఏదైతే తుమ్మిడిహట్టు దగ్గర వచ్చి రాగానే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్లను పెట్టి తుమ్మిడిహట్టు దగ్గర ఈ ప్రాజెక్టు నిర్మిస్తాము, వీటిని నిర్మిస్తాము, అట్లా ఇట్లా అని చెప్పేసి దాన్ని ఇంకా నిర్లక్ష్యం చేసుకుంటూ పోయిండ్రు. ఈ కమిషన్ ఏదైతే ఉన్నదో ఘోష్ నివేదికన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిటైర్డ్ జడ్జ్ ఆయన మీద నమ్మకం ఉన్నదని చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన, ఒక వారసత్వంగా ఆయన జడ్జిగా ప్రధానంగా బాధ్యతలు స్వీకరించిండ్రు. ఆయన మీద చాలా నమ్మకం ఉన్నది, ఆయన తప్పు చేయరు,
ఆయన తప్పుడు నివేదిక అయ్యారు. ఇప్పటికి అందరు అదే అంశం మీద ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైతే 2024వ సంవత్సరంలో మార్చిలో ఏర్పడ్డది ఈ విచారణ కమిషన్. కేవలం 3 నెలల కోసం పిసి ఘోష్ అధ్యక్షతన రిటైర్డ్ న్యాయమూర్తి ఆయన అధ్యక్షతన కేవలం 3 నెలల కోసం మార్చి, ఏప్రిల్, మే, జూన్ నాటికి ఒడవాల్సింది ఉండే ఈ కమిషను. దానికోసం ఈ కమిషన్ ఏర్పాటు చేయబడ్డది. ఎందుకు మేడిగడ్డ పిల్లర్లు గుంగినాయి అని చెప్పేసి ఇక సుందిల్ల పనికిరాదు, అన్నారం పనికిరాదు, ఇక ఏది పనికిరాదు, కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం అని చెప్పే ప్రయత్నంలో భాగంగా విచారణ పేరిట కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో కూడా సరే కమిషన్ వేసిండ్రు. 3 నెలలకు సంబంధించి కమిషన్ వేసిండ్రు. ఇది 2024 మార్చిలో వేసిండ్రు. జూన్లో అయిపోవాల్సింది ఉండే. ఇప్పుడు జూన్ వస్తే మళ్ళా సంవత్సరం పొద్దవుతుంది, పొడిగించి సంవత్సరం పొద్దవుతుంది. అది 3 నెలలు, దాదాపు ఒక 14 నుంచి 15 నెలలు పనిచేసింది ఈ పిసి ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద. ఇక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది మొన్న, కూలిన పిల్లలకు సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది. ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు, జేబు సంస్థగా మారిపోయింది. ఎన్డీఎస్ఏ రిపోర్టు మీద ఒక మంచి అభిప్రాయం ఉండే, కానీ ఇలా ఒక ఎన్డీఎస్ఏ సంస్థ ఎన్డీఏ కూటమికి ఒక జేబు సంస్థగా మారిపోయింది. అందుకే అక్కసు వెళ్ళబోస్తా ఉన్నది అని చెప్పేసి 60 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందించే ఉద్దేశంతో ఈ అన్నారము, మేడిగడ్డ, సుందిల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఓన్లీ అన్నారము, మేడిగడ్డ, సుందిల్ల భరాజులే కాదు. వీళ్ళ వితండ వాదన ఏంటంటే అప్పుడు వైఎస్ హయాంలోనే ఒప్పుకున్నారు కదా, తుమ్మిడిహట్టు దగ్గర ప్రాజెక్టు కట్టడానికి లేదు, నీటి నిల్వలు అక్కడ ఎక్కువగా ఉండి అని చెప్పేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రప్పించుకోవచ్చు కదా అంటే 50 ఏళ్ళు అయినా వరద వస్తుంది అని గ్యారంటీ మీరు ఇవ్వగలుగుతారా అని చెప్పేసి ఎవరైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్మిడిహట్టు దగ్గర కట్టేది ఉండే, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఏవైతే ఉన్నాయో ఆ బరాజులను తుమ్మిడిహట్టు దగ్గర కట్టేది ఉండే అని చెప్పేసి విమర్శలు లేవనెత్తా ఉన్నారో వాళ్ళకి సమాధానం చెప్పుకుంటా వస్తూ ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు. 50 ఏళ్ళైనా అక్కడ వరద వస్తుందని చెప్పేసి మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా అని చెప్పేసి మొత్తం మీద వీళ్ళు చాలా విమర్శలు లేవనెత్తిండ్రు. రైట్. పిసి ఘోష్ కమిషన్ పరిధి ఎంత? కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ఏం చెప్తాంది? 2019 చట్ట సవరణ కమిషన్ల అధికారాలను పెంచిందా? కేసీఆర్ కంపల్సరీ హాజరైతారని చెప్తా ఉన్నారు. ఒక రకంగా కేసీఆర్ హరీష్ రావును పిలవకుండా ఈ విచారణ అయితే క్లోజ్ కాదు అని చెప్పేసి కొంతమంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ పిలిస్తే పోతారు వాళ్ళు, వాళ్ళ వివరణ మీదనే. పిసి ఘోష్ పరిధి ఎంత మనం ఎక్స్పెక్ట్ చేసేంత మాత్రం ఉండదట. ఓ అట్లా ఇట్లా అది ఏమంటారు, నెగిటివ్గా రావాలి, ఈ విచారణ కమిషన్ ఏదైతే ఉన్నదో నెగిటివ్గా తీర్పు ఇవ్వాలి, కాళేశ్వరం ప్రాజెక్టు మేము ఏదైతే పనికిరాదు అని చెప్పేసి వితండ వాదన చేస్తూ ఉన్నాము, దానికి సంబంధించే వాళ్ళు రిజల్ట్ ఇవ్వాలి, దానికి సంబంధించి అట్లా మాట్లాడాలి, దానికి సంబంధించి తుది తీర్పు ఇవ్వాలని చెప్పేసి కళ్ళల్లో వత్తులేసుకొని కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్న వాళ్ళకు మాత్రం పూర్తిగా సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే పిసి ఘోష్ మీద అంత నమ్మకం ఉన్నది, ఈ కమిషన్ మీద నమ్మకం ఉన్నది. ఒకవేళ వాళ్ళ అవకతవకలకు పాల్పడినట్లయితే ఇక మరి తదుపరి ఏముంటాయి? చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, కేసీఆర్ జోలికి వేయండు రేవంత్ రెడ్డి, ఇక తదుపరి పరిణామాలు ఏం జరగబోతా ఉన్నాయి. 16 నెలల నుంచి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొన్న రజతోత్సవ సభ దాదాపు కొన్ని రాష్ట్రాలు అనుసరిస్తూ ఉంటాయి, వాళ్ళు పాలన చేసుకొని ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెట్టద్దు అన్న ఉద్దేశంతోనే కేసీఆర్ పాలన చేసుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు. అయినప్పటికీ కూడా వీళ్ళు పాలన చేస్తలేరు. ఎంతసేపు ప్రజలను దూషించాలి, కేసీఆర్ ఫ్యామిలీని దూషించాలి, కేసీఆర్ కుటుంబాన్ని దూషించాలి, తెలంగాణలో బీఆర్ఎస్ పాలనను దూషించాలి, వాళ్ళ మీద నెట్టేసి చేతులు జరుపుకోవాలని చెప్పేసి గిట్లనే ఉన్నది తప్ప దాంట్లో ప్రజలకు పరిపాలన చేద్దాం, ఓట్లేసి గెలిపించిండ్రు కదా, ఇలా మన మీద నమ్మకంతో మన మీద భరోసాతోని 1.7% ఓటు షేరింగ్ తేడా ఇచ్చిండ్రు కదా అన్న విశ్వాసం ఏమీ లేదు. ఇక్కడ ఏం కనబడతలేదు. ఏమన్నంటే కమిషన్లు కాలయాపన, కమిటీలు కాలయాపన, అలా ఏలేదు. ఏందయ్యా అంటే ఏమీ ఉండదు. మళ్ళా ఓ హడావిడి చేస్తారు. ఇలా పొద్దున్న నుంచి చూస్తలేమా తమ్నెల్స్, ఘోరంగా చూస్తూ ఉన్నాం తమ్నెల్స్. ఇక అయిపోయింది, జైలుకు పోతారన్నట్లే పెడతా ఉన్నారు. అసలు కమిషన్ ఏమడుగుతుంది? పిసి ఘోష్ పరిధి ఎంత, పరిమితి ఎంత, వాళ్ళు ఎంతవరకు అడగాలి? కేసీఆర్ హాజరైతే ఈ అంశం మీద ఏం చెప్తారు? ఒకవేళ హరీష్ రావు హాజరైతే ఏ అంశం మీద ఏం చెప్తారు? ఇక నోటీసులు ఇచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటావు ఏం రానుల్లా? శ్రీధర్ దేశపాండే, వి ప్రకాష్ వీళ్ళందరూ హాజరైనరు కదా, వీళ్ళందరికీ విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండ్రు కదా.
ఇక మరి వాళ్ళు విచారణ చేసిండ్రు, 1-2 గంటల తరపున క్వశ్చన్లు అడిగిండ్రు, దానికి సంబంధించిన ఆన్సర్లు వీళ్ళు చెప్పొచ్చిండ్రు. మొన్ననే 15-20 రోజుల కింద అయిపోయింది, ఇక కమిషన్ పూర్తిగా అయిపోయింది, విచారణ అయిపోయింది, ఇక తదుపరి తీర్పే పెండింగ్లో ఉంది, వాయిదాలో ఉంది, ఏం జరగబోతుంది అని చెప్పేసి ఉత్కంఠ రేపిండ్రు అందట్లో. ఇక మళ్ళీ మొదటికి వచ్చి ఇప్పుడు ఏం చేసిందంటే కేసీఆర్కు నోటీసులు, ఇడిపోతే హరీష్ రావుకు నోటీసులు, ఈటల రాజేందర్కు నోటీసులు అని చెప్పేసి. అప్పుడు ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా హరీష్ రావు కొనసాగిండ్రు, ఈ ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. కాబట్టి వీళ్ళ ముగ్గురికి నోటీసులు ఇచ్చిరనే అంశాలైతే తెర మీదకి వస్తూ ఉన్నాయి. మొత్తం మీద విచారణకు పిలిస్తే పోతారు, పోయి హాజరైన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది, వీళ్ళకు పులి స్టాప్ పెట్టొస్తుంది. ఏమన్నారోళ్ళ ఈ డైవర్షన్ కోసము ఇక కేసీఆర్ ఇంట్లో లొల్లులు, కేసీఆర్ ఇంట్లో కొట్లాటలు అని చెప్పేసి కుటుంబం దాకా కూడా ఎంటర్ అవ్వడానికి వెనకాడలేదు రేవంత్ రెడ్డి సర్కార్. ఇలా అయిపోయింది, దానికి పులి స్టాప్ పడ్డది. ఎక్కడికక్కడ ఖండిస్తూ ఉన్నారు ఈ అంశాలను హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ. ఇటు పోతే చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కానీ ఎక్కడికక్కడ లొల్లులు అవుతున్నాయి, కొట్లాటలు అవుతున్నాయి అనే అంశాన్ని ఎక్కడికక్కడ ఖండిస్తూ ఉన్నారు. అట్లాంటిది ఏమీ లేదు, కావాల్సుకొని బురద తల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2028లో మా టార్గెట్ ఒకటే, కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడడం. మీరు ఆనాడు హరీష్ రావు అన్నారంట కేసీఆర్తోని, మీరు రిటైర్డ్ కావాలి, మీరు రిటైర్డ్ ఎప్పుడు కావాలి, పదవిలో కొనసాగుకుంటేనే రిటైర్డ్ కావాలి, కానీ ఇట్లా ఓడిపోయి రిటైర్డ్ కావడానికి లేదు. మిమ్మల్ని కంపల్సరీ 2028లో మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాము, 2028లో మళ్ళీ కుర్చీలో కూర్చోబెడతాము, సీఎం కుర్చీలో కూర్చోబెడతాము అని చెప్పేసి మాట్లాడిండ్రు, చెప్పిండ్రట హరీష్ రావు అప్పుడే. ఇక వీళ్ళు మొత్తము వ్యక్తిగత దూషణకు దిగడం, కుటుంబంలో వ్యక్తిగత దూషణలు చేయాలి అని చెప్పేసి, కుటుంబంలో చిచ్చులు ఉన్నాయి, లొల్లులు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక హైప్ తీసుకురావాలి, జనాల మైండ్ను డైవర్ట్ చేయాలి. వాళ్ళ మాట మీదనన్నా వాళ్ళకు ఒక నమ్మకం ఉన్నదానివల్ల నన్ను అడిగితే, మొన్ననే కదా మే 6వ తారీఖు 5వ తారీఖు ఆగమైంది తెలంగాణ, దివాలా తీసింది తెలంగాణ, 7 తారీఖు నాడు సమ్మెకు దిగుతారు ఆర్టీసీ కార్మికులన్న నేపథ్యంలో దివాలా తీసింది తెలంగాణ, అయిపోయింది తెలంగాణ అని చెప్పేసి అట్లా ఇట్లా మాట్లాడిరు కదా. అట్లా ఇట్లా మాట్లాడినప్పుడు ఏం అంశాలు తెర మీదకి వచ్చినాయి? ఈ పరిస్థితి ఈడ మొత్తం మీద అటు అయిపోయింది డైవర్షన్, మళ్ళీ ఇటు డైవర్షన్ చేయాలి. మొన్న 15 రోజుల కిందటి దాకా 10 రోజుల కిందటి దాకా రోజు కథనాలు, ఒక పేపర్లను అయితే రోజు కథనాలే. దీనికి సంబంధించిన అంశాల మీద రెగ్యులర్ ఓ డైలీ సీరియల్ ఉన్నట్టు సాగ తీసుకుంటూ వచ్చింది. నిన్నీల జర సప్పుడు చేస్తలేరు, మళ్ళీ రేపు పెద్దగా వేసుకుంటారు వార్తలు, తాటికాయంత గుమ్మడికాయంత అక్షరాలు రాసుకొని మళ్ళీ పెద్దగా వేసుకుంటారు. సరే వేసుకొని కానీ మొత్తం మీద ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. 3 నెలల కోసం వేసిన కమిషను 14 నెలలకు పొడిగించబడ్డది. ఈ 14 నెలల కమిషన్ ఏమి చెప్పబోతా ఉన్నది? ఒకవేళ విచారణకు హాజరైతే మాత్రం జస్టిస్ నరసింహన్ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కూడా జస్టిస్ నరసింహన్కు సంబంధించి ఆయన బీజేపీతోనే అంటగాగిన వ్యక్తి అని కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. ఆయన ఒక కమిషన్ ఒక నివేదిక ఇయ్యకముందే కేసీఆర్ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. కొనుడు తప్పే, అట్లా చేసుడు తప్ప, ఇట్లా చేసుడు తప్పే అని చెప్పేసి విచారణకు హాజరైదాం తెల్లారో మర్నాడు అని చెప్పేసి స్పందించి లేఖ రాద్దాం, తెల్లారో మర్నాడు విచారణకు హాజరైదామని అనుకున్న నేపథ్యంలో జస్టిస్ నరసింహన్ ఆయన కూడా రిటైర్డ్ జస్టిస్ నరసింహన్ ఏం చేసిండ్రు? అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. మీడియా ముంగడికి వచ్చి అట్లా ఇట్లా అడ్డం పొడుగు అన్ని మాట్లాడే వరకు. అప్పుడు అందుకే హాజరు కాలే. గతంలో విద్యుత్ కమిషన్ పిలిస్తే హాజరు కాలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు క్వశ్చన్ మార్కులు ఏమనేస్తా ఉన్నారు. దానికి ఒక కారణం ఉంది. ఒక 7 నుంచి 10 పేజీల లేఖ రాసిండ్రు కేసీఆర్. మీ మీద గౌరవం ఉండే, మీ మీద నమ్మకం ఉండే, మీరు ఎట్లా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడతారు అని చెప్పేసి నమ్మకం లేకుండా పోయింది. అప్పుడు కూడా మాట్లాడిర్రు. మళ్ళా ఒక రిటైర్డ్ అయ్యే న్యాయవాదిని అట్లా మాట్లాడతారా, ఎంతగానం అది ఇది అని చెప్పేసి. కానీ వాళ్ళు మాత్రం పరిధులు దాటి, అధికారాలు దాటి, వాళ్ళకున్న పరిధులను ఏమంటారు క్రాస్ చెక్ చేసేసి వాళ్ళు మాత్రం మీడియాకు ఎట్లా పడితే అట్లా, మళ్ళీ అనుబంధ సంస్థల మీడియాకు సంబంధించి అట్లా మాట్లాడవచ్చు. దాని మీద ఎవరు మాట్లాడలే. అట్లా ఆ కమిషన్ అక్కడికే ఆగిపోయింది. గతంలో బీజేపీతో అంటగాగినరు, అయినా బీజేపీ అంశాలలో అంటగాగినరు అని చెప్పేసి ఇక్కడ ఈ వార్త ఇక్కడ మనకు కనబడతా ఉన్నది.
మొత్తం మీద 3 నెలల కోసం ఏర్పాటు చేయబడ్డ కమిషన్, ఈ కమిషన్ను 14 నెలలకు పొడిగించబడ్డది. దీంట్లో డౌట్ అనుమానం ఏమీ లేదు. వల్ల కావాల్సుకొని ఇట్లా చేస్తుర్రనే అంశాలైతే తెర మీదకి వస్తున్నాయని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ పీసీ ఘోష్ కమిషన్ మీద నమ్మకం ఉన్నది, కంపల్సరీ విచారణకు పోతారనే చెప్తా ఉన్నారు విశ్లేషకులు. చూడాలి. కాకపోతే ఇందులో తుమ్మిడిహట్టు ఎల్లంపల్లి అని చెప్పేసి చాలా ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. తుమ్మిడిహట్టి ఎల్లంపల్లి అని చెప్పేసి చాలా అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. దానికి వివరణ ఇచ్చిండ్రు. పోయిన ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ హయాంలోనో దాన్ని తిరస్కరించిండ్రు, అయినప్పటికీ కూడా మళ్ళీ వీళ్ళే కావాల్సుకొని ఇక్కడ కట్టిండ్రు అనే అంశాలు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏందోల్లా? ఒక మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బరాజ్లైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇవి 3ఏనా? ఎన్ని కిలోమీటర్ల సొరంగాలు, ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని రిజర్వాయర్లు? ఒకసారి మీకు అది నేను చెప్పే ప్రయత్నం చేస్తా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎన్ని రిజర్వాయర్లు, ఎన్ని సొరంగాలు, ఎన్ని కిలోమీటర్లు అనేది వివరాలు. ఆ వివరాలన్నీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఓన్లీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ బరాజ్ను అది ఏదైతే పిల్లర్లు కుంగినాయో ఆ పిల్లర్లు కుంగిన వాటికి కూడా ఎలాంటి సంస్థనే భరిస్తామని చెప్పిండు. 450 కోట్ల పైసలకు అయితే దాన్ని మేమే భరిస్తాము, దాన్ని మేమే పెట్టుకుంటాం ఖర్చు అని చెప్పేసి ఎలాంటి సంస్థ ముందడికి వచ్చినప్పుడు కూడా లేదు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావాలి, ఆ రిపోర్ట్ వచ్చేదాకా మాట్లాడేది లేదు, దాన్ని ముట్టుకునేది లేదు, దాన్ని పట్టుకునేది లేదు. రైతులు ఆగమైనా సరే, రైతుల పంట పొలాలు ఆగమైనా సరే, నీటి కొరత ఏర్పడ్డా సరే, నీటి కొరత ఇబ్బందికరమైన సమస్యలు వచ్చినా సరే, రైట్. రిజర్వాయర్లు వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు నేను చెప్తాన్నా. రిజర్వాయర్లు వచ్చేసి 15 రిజర్వాయర్లు, సొరంగాలు వచ్చేసి 203 కిలోమీటర్లు మొత్తం పొడవు గల సొరంగాలు, కాలువలు 1531 కిలోమీటర్ల గురుత్వాకర్షణ కాలువలు, గ్రావిటీ కెనాల్స్ అన్నట్లు. ఇవి మొత్తం మీద ఇవి ఇట్లా అన్నట్లు. ఇక అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి, అది కాదు ఆ ఫోన్ ఒకసారి, అది కాదు ఇది కాదు అని చెప్పేసి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, అది కాదు ఇది కాదు అని చెప్పేసి మొత్తం మీద దీని మీద ఏడ్చే ప్రయత్నం చేసిర్రు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ళనే. ఇక ఈ అన్నారము ఏదైతే మేడిగడ్డ బరాజు గుంగింది, ఈ మేడిగడ్డ బరాజులో 1-2 పియర్స్ గుంకితే మళ్ళీ అన్నారం, సుందిళ్ళకు ముడిపెట్టి ఆ పిల్లర్లు కూడా పనిచేయాయి, ఆ ప్రాజెక్టులు కూడా పనిచేయాయి, ఆ బరాజులు కూడా కుంగిపోయినాయి అన్నట్లు చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇక మరి ఇట్లా చెప్పే వరకు చాలా డౌట్ అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఈ అంశాల మీద కూడా చాలా డౌట్ అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎట్లా అనుమానాలు వస్తూ ఉన్నాయి అంటే, మేడిగడ్డలో కుంగిన పియర్స్ 1-2 ఎలాంటి సంస్థ మేమే ఖర్చు భరిస్తాము, మేమే అన్ని చేస్తామని చెప్పేసి ముంగడికి వచ్చినప్పుడు కూడా, మేమే అన్ని చేస్తామని చెప్పేసి ముంగడికి వచ్చినప్పుడు కూడా ఎలాంటి సంస్థను యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళే సొంతగా ఖర్చు పెట్టుకొని ముంగడికి వస్తామని చెప్పినప్పుడు కూడా వాళ్ళు రిపేర్ చేయడానికి లేదు, వాళ్ళు ముట్టుకోవడానికి లేదు, అది ఇది అని చెప్పిర్రు కదా. ఇప్పుడు మొత్తం మీద ఏమి లేదు, కాళేశ్వరాన్ని బదనాం చేయాలి, కాళేశ్వరం బట్టగాల్సి మీదెయ్యాలి, కాళేశ్వరం మేము కూలేశ్వరం అని చెప్పినాం, కూలేశ్వరం లెక్క నిరూపించాలి, కాళేశ్వరాన్ని కూలేశ్వరం చెప్పేసి అసలు కాళేశ్వరంతో ఎటువంటి ప్రయోజనాలు లేవు అని చెప్పేసి జనాలను నమ్మియాలి అనే ఉద్దేశంతోనే ముందడికి పోతా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అంటగాగి మొత్తం మీద ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ముంగడికి పోతున్నట్లయితే ఇక్కడ అర్థమవుతా ఉన్నది అని చెప్పేసి చాలా మంది ఇక్కడ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ పీసీ ఘోష్ కమిషన్ మీదనైతే నమ్మకం ఉన్నది. వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం పేరుతోని, విద్యుత్ కొనుగోళ్ల పేరుతోని కమిషన్లు, కాలయాపనలు, 450 కోట్లు ఎలాంటి సంస్థ భరిస్తుంది. అయిపోయేదానికి ఇలా 4000 కోట్లు అయినా పర్లేదు, ఆయనది ఇక్కడ కాదు. జస్టిస్ పీసీ రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ది ఇక్కడ కాదు, ఆయన వేరే రాష్ట్రము వేరే దేశం అన్నట్లు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, వాళ్ళకి అయ్యే ఖర్చులు కూడా వీళ్ళే భరించాలి, రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి, ఆ భారం కూడా మళ్ళీ జనాల మీదనే పడాలి. ఇవన్నీ ఉంటాయి. 4000 కోట్లు అయినా పర్లే, మేము ఇలా ఒక ఆరోపణ చేసినాం, నిరాధారమైన ఆరోపణ చేసినాం, వాటికి ఆధారాలు సమీకరించుకునే క్రమంలో పడ్డం, ఎటువంటి ఆధారాలు దొరకట్లేదు, అందుకే కాలయాపన చేసేసి తిమ్మిని బమ్మి వేసి బమ్మిని తిమ్మి వేసి, ఒకవేళ మరి ఆయనను డైవర్ట్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ పోయేటట్టు చేసి, రాంగ్ ఇన్ఫర్మేషన్ అందించి క్రాస్ చెక్ చేసేసి సాక్షులుగా మారిన వాళ్ళని ఏమన్నా అటు ఇటు చేసేసి ఇట్లా అంటే కొన్ని ఉంటాయి కదా, కొన్ని టిక్స్ కొన్ని టెక్నిక్స్, రాంగ్ ఇన్ఫర్మేషన్ పోయేటట్టు చేసి ఆయనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏమైనా చేస్తే చెప్పలేం. కానీ పీసీ ఘోష్ కమిషన్ మీద మాత్రం
పూర్తి నమ్మకం ఉన్నదని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని పీసీ ఘోష్ కూడా నిలబెట్టుకుంటారని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది నిపుణులు. చూద్దాం మరి ఏమవుతుంది, ఏం కథ. రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలతో ముంగడికి పోతా ఉన్నాడు. అధికారంలోకి రాకముందు నుంచే కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకున్నాడు. కరెక్ట్ ఎన్నికల టైంలని ఎందుకు కూలింది, ఎందుకు కుంగింది, మేడిగడ్డ పిల్లరు ఎందుకు కుంగింది, 1-2 పియర్స్ ఎందుకు కుంగినాయి, గ్రావిటీ కెనాల్స్ 1503 కిలోమీటర్లు, 203 సొరంగాలు, 203 కిలోమీటర్ల సొరంగాలు, ఇట్లా మొత్తం దర్జాగా పోతా ఉన్నారు 3 టైమ్స్. ఇప్పుడు 3rd టైం. రైట్. గ్రావిటీ కెనాల్స్, గురుత్వాకర్షణ కెనాల్స్ 1503 కిలోమీటర్లు, ఇట్లా సొరంగాలు అన్నీ చెప్పుకుంటా పోతే ఇవన్నీ ఉన్నాయి. మధ్యలో వస్తూ ఉన్నారు, కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా. రైట్. ఇక భయం లేదు. నిన్న మొన్న షూట్ అవుతుందని చెప్పినట్టుంది, ఇలా మర్చిపోయినట్టున్నారు. అందుకే మధ్యలో కానీ సైలెంట్గానే ఉంటారు ఎప్పటికీ, కానీ మధ్యలో వస్తుంటారు పోతుంటారు అప్పటికి ఇప్పటికి. రైట్. ఇది ఇక ఈ పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. ఈ సిచ్యువేషన్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ గుల్జార్ హౌస్ ఏదైతే కమిటీ ఇది సంఘటన ఉందో దానికి సంబంధించి 6 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసిండ్రు. దీంట్లో చాలా మంది అధికారులు బాధ్యులే. నిర్లక్ష్యం, జిహెచ్ఎంసీలో అవినీతి పేరుకపోయిందని చెప్పేసి చాలా మంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. ఇదేమవుతుందో రాను చూద్దాం. ఇక తెలంగాణ రాజ్భవన్ చోరీ కేసులో ట్విస్ట్. రాజ్భవన్లో చోరీకి పాల్పడింది అందులో పనిచేసిన ఉద్యోగే. చోరీ చేసిన హార్డ్ డిస్క్లో ఎలాంటి కీలక సమాచారం లేదు. పొద్దుగాల ఓ వార్త వచ్చిందోళ్ళ, హెల్మెట్ పెట్టుకొని హార్డ్ డిస్కులు దొంగతనం చేసిండట. హెల్మెట్ పెట్టుకొని అందులో ట్విస్ట్, అందులో పనిచేసే వ్యక్తి ఆ హార్డ్ డిస్కులు దొంగతనం చేసిరట. మరి ఎవరు దోలిర్రు, ఏం కదా. హార్డ్ డిస్కులు మరి అమ్ముకుంటే పైసలు అయితే ఒకటే 6-7 వేలు ఉంటుందట కదా హార్డ్ డిస్క్. అమ్ముకుంటే సెకండ్ హ్యాండ్లో పైసలు వస్తాయి, పుట్నాలకు బఠానీలకు అయితే అనుకున్నాడా. మరి కావాల్సుకొని ఎవరన్నా రాజ్భవన్ గవర్నర్ నివసించే రాజ్భవన్లోనే ఇలా సెక్యూరిటీ లేకుండా పోయిందంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎట్లున్నది, ఏం కథ అనేది మనం చూడొచ్చు. అన్న ట్విస్ట్, అందులో పనిచేసే వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడట. ఆ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది. ఇలా ఒక రోడ్డు ప్రమాదం వల్ల, ఘోరమైన రోడ్డు ప్రమాదం. పెళ్లి బస్సు ఢీకొన్నది, లారీ ఢీకొన్నది. అక్కడనే ఒక 4 జీవిడిచిండ్రు, 20 మందికి మీద గాయాలైన. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదా, ఇట్లాంటివి ఇక ఎక్కువ యాక్సిడెంట్లు అయితే ఇట్లాంటి. రైట్. రైతుల ఆత్మహత్యలతో పెరిగిపోతా ఉన్నాయి. మొలకెత్తుతుంది ధాన్యము. నిద్ర మత్తులో పౌర సరఫరాల శాఖ మొలకెత్తిన ధాన్యాన్ని కనీసం కొనుగోలు చేసిన పాపాన పోతలేదు. ఇక దామగుండంలో జింకలు మృత్యువాత పడతా ఉన్నాయి. ఇది రైట్. ఇలా వార్తలంటే ఎక్కువగా కేసీఆర్కు, హరీష్ రావుకు, ఈటెల రాజేందర్కు నోటీసులు జారీ చేసింది కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి, పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పేసి అదే వార్త హైలైట్ ఇలాంటి అంశాలల్లో. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తులందరూ ఒక లైక్ కొట్టురి, షేర్ కొట్టురి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థ్.